మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన. పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తిని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా, లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు ఇది చూసుడు ముఖ్యమా? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్యులను కూడా మేము ఆనాడు ఇరుక్కొని పోతే మంచిర్యాల జిల్లాలో కానీ భూపాలపల్లి జిల్లాలో కానీ వెంటనే హెలికాప్టర్లు పంపి మరి సామాన్యుల ప్రాణాలు కాపాడడం జరిగింది. ఇవాళ మన హెలికాప్టర్లు, మన రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్లు బీహార్లో తిరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాయి, ఇంకెక్కడెక్కడో తిరుగుతున్నాయి తప్ప సామాన్యులకు మాత్రం అందుబాటులో లేదు. ఖమ్మంలో వరదలు వస్తే అక్కడ కొంతమంది లేడీస్ అర్థనాదాలు చేసినా పట్టించుకున్నవాడు లేడు. ఇదివరకు ఖమ్మంలో కూడా హెలికాప్టర్ పంపలేదు, 3 మంత్రులున్నా. ఈరోజు ఇక్కడ కూడా చివరికి ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్ వచ్చి, నేవీ హెలికాప్టర్ వచ్చి నర్మాలలో చిక్కుకున్న మా వాళ్ళు 5గురిని ఇక్కడ బచాయించిన పరిస్థితి. దురదృష్టం అందులో ఒక సోదరుడు నాగయ్య అని కొట్టుకొని పోయినాడు. అట్లాగే ఇంకా కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. కొన్ని గ్రామాల్లో ఏవైతే శిథిలావస్థలో ఇండ్లు ఉంటాయో వాటికి నష్టం జరిగి కూలిపోవడం కూడా జరిగింది. కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. కొంత ప్రాణ నష్టం, కొంత పంట నష్టం, కొంత ఆస్తి నష్టం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని, మరి ఇదివరకు మేల్కొని ఉండి కొద్దిగా అప్రమత్తంగా ఉంటే ఇంత అవస్థ కాకపోతుండే. కానీ ఎవరు పట్టించుకోలేదు, ముందస్తు ప్రణాళిక లేదు. ఇప్పటికైనా మేల్కొని వెంటనే పంట నష్టం ఎక్కడెక్కడైతే జరిగిందో ఎకరానికి ఒక 25,000 రూపాయలు పరిహారం ఇవ్వాలి. ప్రాణ నష్టం ఎక్కడైతే జరిగిందో ఇవాళ మరి నాగయ్య గారు ఇంకా కొట్టుకొని పోయినారు, 12 గంటలు దాటిపోయింది, ఇంతవరకు ఆచూకీ లేదు. దొరికితే ఒకవేళ ప్రాణాలతో దొరికితే సంతోషం. కానీ ఇంకెక్కడైనా ప్రాణ నష్టం జరిగితే కూడా మెదక్లో కూడా ప్రాణ నష్టం జరిగిందని వింటున్నాం. ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. ఒక్కొక్క ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. కూలిపోయిన ఇళ్లకు కూడా వెంటనే వాటి స్థానంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మా పార్టీ తరఫున కూడా మా కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో గంప గోవర్ధన్ గారు తిరుగుతూ ఉన్నారు, ఎల్లారెడ్డిలో నల్లమడుగు సురేందర్ గారు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడన్నా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కార్యకర్తలు, నాయకులు వారికి సరిపడా మంచినీళ్లు, ఆహారం ఇవన్నీ కూడా అందించి అవసరమైతే కొన్ని వైద్య శిబిరాలు కూడా పార్టీ నుంచి ఏర్పాటు చేస్తాము. మేము మా ప్రయత్నంగా, మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలను ఆదుకునే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తాం. నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు, హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడద్దట, మీరు మాత్రం పెళ్లిళ్లకు వాడండి, బీహార్ లో రాజకీయాల కోసం వాడండి, మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి. ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా హెలికాప్టర్ పంపకపోతే ప్రాణాలు పోయినాయి. ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి. అంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు. నిజాం సాగర్ లో ఈ వరద ఉధృతిని చూసి గేట్లు ఎత్తి ముందుగానే నిజాం సాగర్ ను ఖాళీ చేసి ఉంటే బ్యాక్ వాటర్ లో ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. అటు ఇంజనీరింగ్ లోపం ఉంది, ప్రభుత్వ వైఫల్యం ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు ఇంత వరదలు వస్తుంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అత్యవసరంగా రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి ఆయన మూసీ సుందరీకరణ రివ్యూ చేస్తున్నాడు. ఇవాళ పొద్దున్న లేచి ఆటల పోటీల గురించి రివ్యూ చేస్తుంది. ఒక దిక్కు ప్రజల ప్రాణాలు పోతున్నాయి, తాగడానికి నీళ్లు లేవు. హవేలీ గన్పూర్ లో నిన్నటి నుంచి కరెంటు లేక 7 గ్రామాల ప్రజలు మంచి నీళ్లు లేక వర్షపు నీళ్లను ప్లేట్లలో, గ్లాసులలో పట్టుకొని తాగుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రేపు అంటు రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది. వచ్చే 24 గంటలు ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అత్యవసర చర్యలు చేపట్టి ప్రజలను కాపాడుకోవాలి. ప్రజలకు త్రాగునీరు అందించండి, ప్రజలకు అవసరమైన ఆహార పొట్లాలను పంపించండి, హెలికాప్టర్లను అందుబాటులో పెట్టండి. ఎందుకంటే బాగా తడిచి ఉన్నది, ఇప్పటికే నీటి ప్రవాహం ఉంది. ఇంకా వర్షం ఏమన్నా కొద్దిపాటి వర్షం ఎక్కువ పడ్డా కూడా మరి చెరువులు గాని తెగేటువంటి ప్రమాదం ఉంటది కనుక తెలంగాణలో వర్షాకాలం అయినప్పటికీ కూడా అంతకుముందు ఎప్పుడన్నా 2 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు వర్షపాతం చూసాం. కానీ ఏం మార్పు వచ్చిందో వాతావరణంలో కానీ పడ్డకానే 30 సెంటీమీటర్లు, 40 సెంటీమీటర్ల కుంభవృష్టి పడి క్లౌడ్ బస్ట్ అయిపోయి ఊహించనంత నీరు వచ్చి మొత్తం గ్రామాలే ఇలా మునిగిపోయే పరిస్థితి. వేల ఎకరాల పంట పొలాలు కోతకు గురై లక్షల ఎకరాల్లో పంట మునిగిపోయేటువంటి దారుణమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైతాంగం అంతా కూడా ఇలా అరచేతిలో ప్రాణం పెట్టుకొని బతికేటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి దీని మీద పూర్తి స్థాయిలో
సర్వే నిర్వహించి ఎక్కడెక్కడైతే కొట్టుకపోయినటువంటి పంటలు ఉన్నాయో ఆ రైతాంగానికి ఆదుకోవాలి. ఎక్కడెక్కడైతే వాగుల పక్కపుంటి ఊహించని జాగాలలో వరదలు వచ్చి భూములు కోతని ఉన్నాయో ఆ 1000 ఎకరాల భూములు మళ్ళీ పంటలు పండించుకోవడానికి రెస్టోర్ చేయాల్సిన అక్కడ ఉన్నది. ఎక్కడెక్కడైతే మొత్తం ఇళ్లలో నీళ్ళు వచ్చి కట్టుబట్టలతోటి బయటకు వచ్చిందో వాళ్ళందరూ కూడా తక్షణంగా ఆదుకొని వాళ్ళ అవసరాలు తీర్చాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి భావిస్తా ఉన్నాం. ఇవాళ అంతేకాకుండా ఇవాళ హైడ్రా లాంటి సంస్థలు పెట్టి ఇట్లాంటి సందర్భాల్లో ఏదైతే ఆదుకుంటా అని చెప్పి మాటిచ్చిందో మొత్తం సిస్టమ్ అంతా కూడా ఎంగేజ్ చేసి ప్రజలకు ఒక భరోసాని ప్రజలకు ఒక భద్రతని ఇవ్వాల్సిన అక్కడ ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే భారతీయ జనతా పార్టీగా కూడా మా కార్యకర్తలకు మా నాయకులకు ఎక్కడికక్కడ వరద ముంపుల్లో గురై ఇవాళ ఇబ్బంది పడుతున్న ప్రజానికాన్ని ఆదుకునే పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి ఈ విపత్కర పరిస్థితులలో చుట్టుపక్కల వాళ్ళు మానవతా దృక్పథంతో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చెప్పాలంటే ఇంకా ఎక్కువ ఎకరాల భూములు చూస్తున్నాం కొట్టుకుపోయాయి. పంట ఘోరంగా నష్టం వచ్చింది. 2 రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. 3 ఇప్పుడు మీరు అనేక మంది యూత్ ని గ్రూప్ లో 15 మందిని కలిశారు. వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చిన లేరు. ఇక్కడ సిఎస్ఐ బాప్టిస్ట్ చర్చ్ ఆ చంద్ర హోటల్లో సొంత డబ్బులు పెట్టుకొని ఉంటున్నారు. 4 ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఈ 2-3 రోజుల తర్వాత వచ్చే నాదులు లేరు. కనుక నేను తమ్ముడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే డబ్బులు ప్రపంచంలో కావలసినంత ఉంది. మీకు డబ్బులు తేడం రాదు, నాకు డబ్బులు తేడం వచ్చు. రమ్మంటే చేయరు. అదాని అంబానీ చుట్టే మీరు తిరుగుతారు. అందుకనే అలసిపోయి కేసీఆర్ బంగారు తెలంగాణ అని అప్పులు తెలంగాణ చేశారనే కదా మీకు మద్దతు ఇచ్చాం తమ్ముడు. మరి మీరు కూడా వచ్చి 2-3 లక్షల కోట్లు అప్పు పెంచారే గాని 10 లక్షల కోట్లు అప్పు అయిపోయిందే గాని ఎవరికి బెనిఫిట్? నిరుద్యోగులు ఉద్యోగాలు లేవు, ఉద్యోగ భృతి లేదు. ఇప్పుడే లేడీస్ చెప్తున్నారు పెన్షన్లు లేవు, 2500 ఇస్తానన్నది లేదు, ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు, రైతులకు రుణమాఫీ లేదు. కనుక నేను ఇప్పుడు 3 డిమాండ్ చేస్తున్నాను. సెప్టెంబర్ 21 లోపుని మీరు నేను ఖర్చు పనిచేస్తే తెలంగాణ అభివృద్ధి, లేదా మేము జూబ్లీ హిల్స్ లో ఇప్పుడున్న 3 కుటుంబ కుల అవినీతి పార్టీ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించండి, మార్పు తీసుకురండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. అభివృద్ధి అంటేటో జూబ్లీ హిల్స్ ని బెవర్లీ హిల్స్ చేసి చూపిస్తా. నమ్మిన వాళ్ళందరూ పబ్లిష్ చేయండి, వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.